రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని చెప్పి దేవుడు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. రాజులకు రాజు అయింది, ప్రభువులకు ప్రభు అయిందని నువ్వు అనుకుంటున్నామేమో. ఒకప్పుడు దేవుడు గొప్ప సైన్యాధిపతిగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువు. సైన్యములకు అధిపతిగా ఉంటూ వచ్చినాడు గొప్ప దేవుడు. రాజులకు రాజుగా ఉంటూ వచ్చినాడు. ఇప్పుడు కూడా భూమి ఆకాశం సమస్తం సృష్టించిన గొప్ప దేవుడు రాజులకు రాజుగా ఉంటూ వచ్చినాడు. మనకు గొప్ప రాజుగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసు గారు. ప్రభువులకు ప్రభు అంటే గొప్ప ప్రభుగా, గొప్ప లార్డుగా, దేవుడిగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువు. అంటే కాబట్టి రాజులకు రాజుగా అంటే నీకు ఎటువంటి స్థితిలో ఏది కావాలో, ఏ సమయంలో ఎటువంటి స్థితిలో ఏది అవుతుందో నీకు అవసరంగా ఉంటూ వస్తుంది, దాని సమస్త సంపూర్తి తీర్చే అతన్ని గొప్ప రాజుగా అంటారు. కాబట్టి నీకు గొప్ప రాజుగా ఉంటూ వచ్చినాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అంత గొప్ప రాజుగా నీకు ఉంటూ వచ్చినాడని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి ప్రభువులకు ప్రభువుగా ఉంటూ వచ్చినాడు. ప్రభువులకు ప్రభు అంటే దేవుని గొప్ప ప్రభువుగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువు. ఒక గొప్ప ప్రభు అంటే సమస్త అవసరాలని తెలియకుండానే, నువ్వు చెప్పకుండానే సమస్త సంపూర్తి నీ యొక్క అవసరాన్ని, నీ యొక్క అక్కర్తను సంపూర్ణంగా తీర్చే గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అటువంటి గొప్ప ప్రభువుగా నీకు ఉంటూ వచ్చినాను అని మాట్లాడుతున్నాను మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చూపించాల్సిన అవసరం లేదు, నీకు ఏ విధంగా చేయాల్సిన అవసరం లేదు. కానీ సమస్త నీ యొక్క అవసరత, అక్కరత నీకు ఎటువంటి స్థితిలో, ఎప్పుడు ఎటువంటి స్థితిలో, ఎటువంటి విధంగా, ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏ విధంగా నీకు ఇవ్వాలని సమస్త సంపూర్తిగా నీకు దేవుడు అనుకుంటూ వస్తున్నాడు. ఆ టయానికి, ఆ సమయానికి సంపూర్తిగా ఇచ్చిన నీ గొప్ప రాజుగా, ప్రభుగా గొప్ప ఉన్న గొప్ప దేవుడు నేను అన్ని సమస్త సృష్టికర్త గొప్ప సర్వశక్తులు గొప్ప దేవుడిని ప్రత్యక్షం గొప్ప సృష్టిగా స్పష్టంగా ప్రత్యక్షంగా నీతోటి ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అంత గొప్ప ప్రత్యక్షంగా ప్రసాదిస్తున్నాడు అని గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు.